గౌరవ హైకోర్టు నా పట్ల ఇచ్చిన తీర్పు ఏంటంటే నాకు లోకస్ స్టాండీ లేదని, అంటే కేసు వేయడానికి అర్హత లేదని, తర్వాత డబ్బుతోటి ఎమ్మెల్యేలు కొంటే అది ఏసీబీ పరిధిలోకి రాదని చెప్పి చెప్పడం జరిగిందండి. దీన్ని నేను ఛాలెంజ్ చేశాను. ఎందుకంటే చట్టంలో సిఆర్పిసి చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ 39లో ఏముందని అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అన్యాయం అక్రమం జరిగితే అది ఎవరి దృష్టికన్నా వస్తే వెంటనే రష్ టు ద కోర్ట్, అంటే కోర్టుకు వెళ్ళి మీరు తెలియజెప్పండి అని చెప్పి ఉంది. అదే కాదు 190 సెక్షన్ సిఆర్పిసి ప్రకారం ఎక్కడైనా ఎప్పుడైనా ఇట్లాంటి ఎవిడెన్స్లు కానీ ఏమైనా ఉంటే మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యంగా సిఆర్పిసిలో చెప్పిన క్రిమినల్ కేసులు ఎవరైనా మీ దగ్గర సమాచారం ఉంటే కనుక ఈ సెక్షన్ కింద వెళ్ళొచ్చు అంటారు. ఎస్, సిఆర్పిసి 39 సిఆర్పిసి 190 ప్రకారం కోర్టుకు వెళ్ళొచ్చు అని ఉంటే నాకు లోకస్ స్టాండీ లేదని చెప్పేసి గౌరవ న్యాయస్థానం హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అసలు క్రిమినల్ లాలో లోకస్ స్టాండీ అన్న పదమే లేదు. ఎందుకంటే దీని మీద సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయండి. ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు కానివ్వండి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ మన్మోహన్ సింగ్ గారి కేసు కానివ్వండి, వీటిలో చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చున్నాయి గౌరవ సుప్రీంకోర్టు తీర్పులు. వాటన్నిటిని కాదని చెప్పేసి నాకు గౌరవ హైకోర్టు నా కేసును కొట్టేయడం జరిగింది. దాని మీద ఛాలెంజ్ చేశాం. అసలు అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లే అర్హతే లేదు లా ప్రకారం. ఇది రామకృష్ణ, ఈ ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్ అంటే ఏంటి? ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్ అంటే ఏంటి? ఒక అనుమానితుడు, నిందితుడు, అనుమానితుడు అంటే నిందితుడు కేసుకు దాంట్లో ఉన్నోళ్ళు కోర్టుకు వెళ్తారండి. ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ ఉంటే వాళ్ళు ఈయన పేరు ఎఫ్ఐఆర్లో లేదు, ఛార్జ్షీట్లో లేదు. పైగా ఛార్జ్షీట్లో 22 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అయినా కూడా ఛార్జ్షీట్లో వీళ్ళు పేరుని నమోదు చేయలేదు. వీటన్నిటినీ చెబుతూ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించండి, మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాది కాదు అని ఎక్కడ చెప్పలా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ ఫోన్లో మాట్లాడి ఉండి ఉన్నట్లయితే ఇప్పటికైనా చెప్పొచ్చు, ఆయన మీరు టెస్ట్ చేసుకోకండి, ఆ వాయిస్ నాది కాదు అని. అంటే ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్డ్, అనుమానితుడు అసలు కోర్టుకు వెళ్ళటానికి రావడానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఆయన కోర్టుకు వెళ్ళటం, న్యాయస్థానాల్లో మరి ఆయన ఆశ్రయించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచం అంతా తెలిసిందండి, వ్యవస్థను ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది. ఆయనకి గౌరవ హైకోర్టు మాత్రం ఆయనకి అనుకూలంగా తీర్పిచ్చింది. దాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఈ రోజున గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ రోజున నోటీసులు జారీ చేసిందని చెప్పేసి ఇప్పుడే నాకు మా అడ్వకేట్ గారి ద్వారా తెలిసింది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇవాళ కోర్టు ఈ కేసును విచారిస్తాం, సర్వోన్నత న్యాయస్థానం. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత కోర్టుకు మీరు వెళ్ళారు. బెంచ్ కూడా ఈ కేసును విచారణ తీసుకుంటాం, సమగ్ర దర్యాప్తు జరుపుతాం, లేకపోతే విచారణ జరుపుతాం, ఒక రకమైన నిర్ణయం వెలువరించిన తర్వాత మీ హోప్ ఏంటి? మీరు ఈ కేసులో చాలా సుదీర్ఘకాలం పోరాడుతున్నారు కాబట్టి కోర్టు మీదకు మీరు ఎట్లా ఈ కేసును ఏ విధంగా తీసుకుపోతారు? ఎట్లాంటి ఎవిడెన్స్ మీరు సమర్పించబోతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయంగా, అడ్డంగా, అక్రమంగా దోచిన సంపాదనతో తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ డబ్బుతోటి, ఈ లంచంతో సంపాదించిన డబ్బులతోటి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కొంటూ అడ్డంగా వీడియో ఆడియో టేపుల్లో దొరికిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ఆయన చేసినటువంటి ప్రక్రియని ప్రజలందరూ గమనించారు. అయినా కూడా తెలంగాణ ఏసీబీ వారు మరి దాన్ని సరైన పద్ధతిలో తీసుకువెళ్ళనటువంటి సమయంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ కేసు నత్తనడక నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సిఆర్పిసి చట్టంలో చెప్పినటువంటి 39 సెక్షను, అలాగే సెక్షన్ 190 ప్రకారం ఒక భారతదేశ పౌరుడిగా నేను ఈ రోజున న్యాయస్థానాన్ని ఆశ్రమించడం, అంటే 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. సత్యమేవ జయితే ఇవాళకైనా సరే సామాన్య పౌరులకి, మాలాంటి వాళ్ళకి న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం, నమ్మకం ఇంకా పెరిగిందని చెప్పేసి మేము చెప్పుకుంటాం. ఖచ్చితంగా అనేక చోట్ల అసెంబ్లీ లాబీల్లో కూడా ఎమ్మెల్యేల మధ్య ఈ అంశం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ కేసును ఒక రాజకీయ కోణంలో చూస్తున్నారా, లేకపోతే రాజకీయాలు ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలని ఎవరైతే చెప్పే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా వీటికి కట్టుబడి ఉండాలని కోణంలో చూస్తున్నారు? అంటే రాజకీయ కోణంలో చూస్తున్నారా, ఒక ప్రతిపక్ష కోణంలో చూస్తున్నారా, లేకపోతే లేదు రాజకీయాల పట్ల కొన్నాళ్ళు ఉండదలుచుకున్నాం కాబట్టి విలువలు కట్టుబడి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తామన్న కోణంలో చెప్తారా? రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి విలువలు, విశ్వసనీయత ఉండాల్సిందేనండి. అలాంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. తర్వాత ఈ రోజున మనకు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఈ రోజున మేము నిష్పక్షపాతంగా, న్యాయంగా, ధర్మంగా తప్పు ఎవరు చేసినా వాళ్ళు శిక్షించబడాల్సిందే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారితో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పుడు ఇచ్చిన స్పీచ్లో నీతి, న్యాయం, ధర్మం అని చెప్పేసి కనీసం 3 పేజీలు 2 పేజీల వివరణ మాకు ఇప్పించాడు. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు,
చేసేవి అనేది అందరికీ తెలిసిన సామెత ఇది. ఇప్పటికైనా మేము చాలా స్పష్టంగా కోరుకుంటున్నాం. ఇవాళ గవర్నర్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి స్పీచ్ ఇప్పించారు అసెంబ్లీ సాక్షిగా, తొలి అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి ఈ స్పీకర్గా గవర్నర్ గారితో ఇప్పించిన స్పీచ్కి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండేటట్లయితే తక్షణం ఆ పదవికి రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఆయన నిరూపించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను నిర్దోషిని, నాకు ఓటుకు నోటు కేసుతో సంబంధం లేదని. లేని పక్షంలో మీరు రాజీనామా చేయండి. 3 సంవత్సరాలు ఇప్పటికే ప్రాస్పెక్టివ్ ఎక్యూజ్ కోర్టుకు వెళ్ళడానికి లేదని న్యాయస్థానాలు చట్టాలు చెప్తా ఉన్నా కూడా మీరు ఇవాళ 3 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పును ఒప్పుకోమంటున్నాం, రిజైన్ చేయమని చెప్పి నేను కోరుతాను.